హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. లాస్ట్ వీడియోలో నేను డిస్కస్ చేసినట్టు నేను నా లైవ్ ఇన్కమ్ ప్రూఫ్స్ అనేది మీకు చూపించి మీరు కూడా బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవాలో మోస్ట్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎగ్జైటింగ్ కంటెంట్తో నేను మీ ముందుకి రాబోతున్నా. ఫస్ట్ అయితే నేను మీకు నా ఇన్కమ్ ప్రూఫ్ చూపిస్తాను. నెక్స్ట్ మన మెయిన్ వీడియోలోకి వెళ్దాం. సో ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి మోటివ్ ఇంటరాక్టివ్. ఇప్పటి వరకు నేను ఈ వెబ్సైట్లో ఎంత ఎర్న్ చేశానో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ $728 ఉంది కదా. సో ఈ వెబ్సైట్ నుంచి నేను మొత్తం $728 ఎర్న్ చేశాను అనమాట. సో ఇది ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే $728 ఇండియన్ రూపీస్లో వచ్చేసి 62,750 రూపీస్ అన్నమాట. అండ్ ఈ వెబ్సైట్ మీద నేను హార్డ్లీ 1 to 2 hours మాత్రమే వర్క్ చేశాను. ఈ వెబ్సైట్ లింక్స్ అనేవి నేను బ్లాగ్లో పేస్ట్ చేయడానికి. బట్ ఈ 2 hours ఎఫర్ట్స్ నాకు $728 అనేది జనరేట్ చేశాయి. ఇది ఇండియన్ రూపీస్లో 62,750 రూపీస్ అనమాట. ఈ బ్లాగింగ్ అనేది పెద్ద కష్టమైన థింగ్ అయితే కాదు. మీరు స్టూడెంట్ అయినా, అన్ఎంప్లాయిడ్ అయినా, హౌస్ వైఫ్ ఆర్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే మీరు డైలీ 1 to 2 hours అయితే స్పెండ్ చేసి మీరు కూడా నాలా ఎర్న్ చేసుకోవచ్చు. మీకు జనరల్గా యూట్యూబర్స్ ఏ విధంగా మనీ ఎర్న్ చేస్తారో ఒక ఐడియా ఉండి ఉంటుంది కదా. యాక్చువల్గా యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్రిప్ట్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్క్రిప్ట్ అయిన తర్వాత మీకు హోల్ వీడియో సెటప్ ఉండాలి, ఒక కెమెరా ఉండాలి, మైక్రోఫోన్ ఉండాలి, లైటింగ్ ఉండాలి. అండ్ వీడియో రికార్డ్ చేసిన తర్వాత మనం థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవాలి. మనం రికార్డ్ చేసిన వీడియోస్ అన్నింటినీ మనం ఒక ఎడిటర్కి ఇచ్చి ఎడిటింగ్ చేయించుకోవాలి, లేదా మనమే ఎడిట్ చేసుకోవాలి. సో ఒక వీడియోని పబ్లిష్ చేయాలంటే యూట్యూబ్లో మనం ఇంత ప్రాసెస్ అనేది చేయాలి. అండ్ ఇది ప్రతి ఒక్కరికి ఈజీ థింగ్ కాదనమాట. సో లైక్ నాలాంటి ఇంట్రోవర్ట్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు బయట అవుట్ సైడ్ రికార్డ్ చేయడానికి చాలా షై ఫీల్ అవుతారు. ఆర్ కొంతమందికి యూట్యూబ్లో ఫేస్ చూపించడం ఇష్టం ఉండదు. వాళ్ళకి బ్లాగింగ్ ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. అండ్ యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్తో పోలిస్తే మనకి బ్లాగింగ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఒక 5 to 10 times ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం అసలు బ్లాగింగ్ అంటే ఏంటి అండ్ ఎంత ఈజీగా మనం బ్లాగింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చో డిస్కస్ చేద్దాం. జనరల్గా బ్లాగ్ అనేది ఒక వెబ్సైట్ అన్నమాట. మీరు ఈ బ్లాగ్ని క్రియేట్ చేసుకుని దీని నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ టాపిక్ మీద, ఏ నిష్ మీద మీరు బ్లాగ్ చేయాలనుకుంటున్నారో అది డిసైడ్ అవ్వాలి. ఈ బ్లాగ్ నిష్ అంటే మనం ఏ టాపిక్ మీద బ్లాగ్ చేయాలనుకుంటున్నామో ఆ టాపిక్నే మనం నిష్ అంటాం. ఫర్ సపోజ్ టాపిక్స్ లైక్ ఫుడ్, హెల్త్, లైఫ్ స్టైల్, ఫ్యాషన్, హోమ్ డెకార్, క్రాఫ్ట్స్, ఆన్లైన్ గేమింగ్. సో వీటన్నింటినీ కూడా మనం బ్లాగ్ నిచెస్ అని అంటాము. సో మనం ఇందులో ఏ టాపిక్ అయితే మనకి కంఫర్టబుల్గా ఉందో ఆ టాపిక్ మీద మనం బ్లాగ్ స్టార్ట్ చేసి వాటి మీద ఆర్టికల్స్ అయితే రాస్తామన్నమాట. సో ఫర్ సపోజ్ మనం హెల్త్ టాపిక్ మీద మనం బ్లాగ్ స్టార్ట్ చేసామంటే మనం ఆర్టికల్ టాపిక్స్ ఏ విధంగా ఉంటాయి, లైక్ 5 ways to lose weight అనే ఒక టాపిక్ మనం తీసుకుంటే కనుక మనం అందులో ఏ టిప్స్ని మనం షేర్ చేస్తాం. లైక్ మనం ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ లో కార్బ్స్ ఉన్న ఫుడ్ తినాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, అండ్ ఎర్లీ మార్నింగ్ మనం లెమన్ జ్యూస్ తాగాలి. సో ఇలాంటి టిప్స్ అన్ని మనం షేర్ చేసుకుంటాం. సో ఇన్ కేస్ మీరు ఇదే టాపిక్ మీద యూట్యూబ్ వీడియో చేయాలనుకుంటే మీరు ఏ విధంగా స్క్రిప్ట్ రాసుకుంటారో అదే స్క్రిప్ట్ని మనం ఆ స్క్రిప్ట్ లెవెల్ వరకు మాత్రమే మనం వర్క్ చేసి దాన్ని మనం బ్లాగ్లో ఒక ఆర్టికల్ కింద మనం ప్లేస్ చేసేస్తాం అన్నమాట. నెక్స్ట్ రికార్డింగ్ పర్పస్ ఉండదు, అండ్ ఎడిటింగ్ థింగ్స్ ఉండవు, థంబ్నెయిల్ డిజైనింగ్స్ ఉండవు. ఇవేం లేకుండా దాన్నే మనం ఒక ఆర్టికల్ కింద మనం బ్లాగ్లో పోస్ట్ చేస్తాం. ఈ బ్లాగ్ రైటింగ్ ప్రాసెస్లో కూడా మనం టైటిల్స్ ఎలా ప్లేస్ చేయాలి, లో కాంపిటేటివ్ కీవర్డ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ బ్లాగ్లో సబ్ హెడ్డింగ్స్, టైటిల్స్ ఎలా పెట్టాలి, అండ్ ఎంత లెంత్లో బ్లాగ్ని మనం ఫినిష్ చేయాలి, ఎప్పుడు పబ్లిష్ చేయాలనేది ఇవన్నీ థింగ్స్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మన బ్లాగ్ మీద కొంత కంటెంట్ అనేది పబ్లిష్ చేసిన తర్వాత మనం గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసుకుంటాం. వన్స్ మనకి ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత మన వెబ్సైట్ మీద ఆటోమేటిక్గా యాడ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. అండ్ ఈ యాడ్స్ నుంచి మనకి రెవెన్యూ అనేది వస్తుంది. ఈ విధంగా మన బ్లాగ్ మీద ఉన్న యాడ్స్ నుంచి మనం మనీ ఎర్న్ చేస్తూనే సైమల్టేనియస్గా మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ కూడా మనం బ్లాగ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే మనం వేరే వాళ్ళ ప్రోడక్ట్ని మన బ్లాగ్ మీద ప్రమోట్ చేస్తూ ఇన్ కేస్ సేల్స్ జనరేట్ అయితే వాటి నుంచి మనకు కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మీరు అమెజాన్ ప్రోడక్ట్స్ని కూడా ఆ లింక్స్ని మీరు బ్లాగ్లో ప్లేస్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. మీరు ఏ విధమైన ప్రొడక్ట్స్ కొనాల్సిన పని లేదు, మీరు డిజిటల్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయొచ్చు,
ఆర్ వేరే వాళ్ళ అమెజాన్ ప్రోడక్ట్స్ని కూడా మీరు ప్రమోట్ చేస్తూ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కమిషన్స్ అనేది మీ బ్లాగ్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో స్టార్టింగ్లో నేను మీకు ఒక ఇన్కమ్ ప్రూఫ్ చూపించాను కదా, నాకు ఆ మనీ అనేది అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి వచ్చిందే. సో ఇప్పుడు మనం బ్లాగింగ్ యొక్క అడ్వాంటేజెస్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఈ బ్లాగింగ్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మనం ఎనీ అదర్ ఆన్లైన్ బిజినెసెస్ చూసుకుంటే లైక్ డ్రాప్ షిప్పింగ్ కానీ, అమెజాన్ సెల్లింగ్ కానీ, ఆర్ యూట్యూబ్ కానీ, వీటన్నింటికి మనకి ఒక 50,000 నుంచి 1 lakh వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ బ్లాగింగ్ని మనం చాలా మినిమల్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు. లైక్ 2,000 or 3,000తో మనం ఒక బ్లాగ్ని స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఈ బ్లాగింగ్ని ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అండ్ ఎవరైనా దీని నుంచి ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఫుల్ టైం జాబ్ చేస్తున్నా సరే మీరు దీన్ని ఒక సైడ్ హస్టల్లా ఎవ్రీడే 1 hour లేదా 2 hours స్పెండ్ చేసి లైఫ్ లాంగ్ మీరు ఈ బ్లాగ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది మన బ్లాగింగ్ కోర్స్లో ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం వాట్ ఈస్ బ్లాగింగ్ అనేది నేర్చుకున్నాం అండ్ ఈ బ్లాగింగ్ యొక్క అడ్వాంటేజెస్ గురించి కూడా తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ రాబోయే సెకండ్ వీడియోలో మనం బ్లాగ్ నిచెస్ అంటే ఏంటి, బ్లాగ్ నిచ్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న మన బ్లాగ్ నిచ్కి బయట మార్కెట్ ఎంత ఉందో కూడా ఏ విధంగా తెలుసుకోవాలో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలామంది నేను ఫస్ట్ వీడియో పెట్టగానే మోటివేట్ అయ్యి అన్నయ్య బ్లాగింగ్ ఇమ్మీడియట్గా ఎలా స్టార్ట్ చేయాలి, మాకు ప్రాసెస్ చెప్పు, లేకపోతే ఆ వీడియో చెయ్యి అని చాలామంది కామెంట్ చేశారు అండ్ వాట్సాప్లో కూడా డైరెక్ట్గా మెసేజ్ చేశారు. కానీ మీరు బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఏ థింగ్స్ మీరు తెలుసుకోవాలో అండ్ బ్లాగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో అండ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు కంటెంట్ పబ్లిష్ చేసి ఏ విధంగా బ్లాగ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలనేది కూడా ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో ప్లాన్ చేసి మేము ఈ కోర్స్ అనేది డిజైన్ చేసాం. సో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీరు ఎవ్రీథింగ్ నేర్చుకుంటారు. సో రష్ అవ్వాల్సిన థింగ్ అయితే లేదు. సో మీరు కనుక ఈ బ్లాగింగ్ని కంప్లీట్గా నేర్చుకోవాలి అండ్ ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయంటే మీరు ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాకు కూడా మోటివేషన్ వచ్చి ఇంకా బెస్ట్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఎక్స్పీరియన్స్ అనేది మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. ఆర్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుందని అనిపిస్తే వెంటనే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇది మాకు అనేది ఒక మినిమం బూస్ట్ వచ్చి మేము ఇంకా బెస్ట్ కంటెంట్ తీసుకురావడానికి మాకు హెల్ప్ఫుల్ అవుతుంది.